సో, ఎన్టీఆర్ గారు జీవిత ప్రకారంగా, లేకపోతే జాతక ప్రకారంగా ఎలా ఉంటుందండి? అంటే ఫ్యాన్స్ కోరిక మేరకు ఏమన్నా రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలేమైనా ఉన్నాయా? రాజకీయాల్లోకెళ్తే ముందు ఈయన సినిమా కెరీరే ముగిసిపోతుంది. ఎప్పుడు కూడా సినిమా కెరీర్ స్వింగ్‌లో ఉన్నప్పుడు సినిమా కెరీర్ మీదే చూసుకోవాల. 'నందమూరి తారక రామారావు' గారు డాక్టర్ సీనియర్ ఎన్టీఆర్ చేశాడంటే ఒక వయసొచ్చిన తర్వాత ఆ ఏజ్‌లో వెళ్ళాడు పాలిటిక్స్‌లో. ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో ఫ్యాన్స్‌కేముంది వెళ్ళండి, వెళ్ళండి అని రెచ్చగొడతారు. ఇప్పుడు మంచి చ చంద్రబాబు నాయుడు గారు వేవ్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు వేవ్ నడుస్తుంది. యెస్. ఇంకా 5 ఏళ్ల దాకా లేదు. ఇప్పుడొస్తే అటర్ ఫ్లాప్ అయిపోతాడాయన. కాబట్టి ఇంకా జగన్ గారున్నారు అక్కడ పోటీలో. ప్రజలంతా ఇదే ప్రజలు మేమెయ్యమని కక్ష కట్టేసి మేమెయ్యమని చెప్పేసినా, ఇదే ప్రజలు వేస్తారు. మేము ఇలాంటి ప్రజలను చాలా మందిని చూసాం. ఇంకా ఇది ఆంధ్ర, తెలంగాణ ప్రజలే. ఆంధ్ర పల్స్ మేము ఆంధ్రోళ్ళం కాదా? మేము తెలంగాణోళ్ళం కాదా? మాకు తెలుసు. కాబట్టి ఐ హావ్ సీన్ ద నేషనల్ పబ్లిక్ పల్స్. వీళ్ళేంటంటే ద పీపుల్ ఆర్ ఆల్‌వేస్ ఆపర్చునిటిస్ట్. ఆళ్ళేంటంటే అవకాశవాదులు ప్రజలు. అంతే. అంతే ఒక వర్గం వాడు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు హవా నడుస్తుంటే, పవన్ కళ్యాణ్ హవా నడుస్తుంటే, జగన్ గారికి మరి అన్ని ఓట్లు ఎందుకు పడాలా? కొన్నైనా పడ్డాయి కదా! ఆయన బ్యాంక్ పడింది కదా! అట్లా చెప్తారు అంతే. వీళ్ళకి ఆ డబ్బులు రాని వాళ్ళు, లేకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి డబ్బులు రాని వాళ్ళు, ఇటీవల లబ్ధి పొందని వాళ్ళు అలా చెప్తారు ప్రజలు. హ్మ్. అందువలన ఇది రైట్ టైమ్ కాదని ఆయనకి తెలుసు. అందుకే ఆయన నోరు మెదపట్లేదు. ఆయన ఎప్పుడొస్తాడు? ఈ హవాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత, ఆయన ఇంకొక 10, 15 సంవత్సరాలు వెళ్ళిపోయిన తర్వాత, ఆయనకు కూడా వయసు ఒక స్థాయి వచ్చిన తర్వాత, అప్పుడు ఈ పార్టీస్ అన్నీ నల్లిఫై అయిపోతాయి ఇవన్నీ కూడా. హ్మ్. వీటిల మీద క్రేజ్ తగ్గిపోద్ది. ప్రజలు కూడా మారిపోతారు. సో, అప్పుడు ఈ ఫ్యాన్స్ వాళ్ళు ఆయన్ని రమ్మని ఆహ్వానిస్తారు. అప్పుడు ఆయన కొత్తగా పార్టీ పెట్టుకొని, ఆయన ఇదే తెలుగుదేశాన్ని ఆయన కొత్త లీడ్ కొత్త చేయొచ్చు. కొత్త నో. నో. ఇందులోకి రాడాయన. కొత్త హ్మ్. తెలుగుదేశం ఓకే. పార్టీలాగా ఓకే. అన్నా డీఎంకే ఎలా పెట్టారు? డీఎంకే, హ్మ్. అన్నా డీఎంకే అలా సెపరేట్‌గా వచ్చి గ్యారంటీగా సెపరేట్‌గా. వస్తాడాయన. అందులో హ్మ్. డౌటే లేదు. రైట్. వచ్చే ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి ఎవరైనా మారే అవకాశం ఉందా? లేకపోతే అదే కంటిన్యూ అవ్వబోతుందా? సరిగ్గా చేయకపోతే దించేస్తారు గదా! హ్మ్. సరిగ్గా చేయాలా? ఇప్పుడు చీఫ్ మినిస్టర్ పోస్ట్ అనేటటువంటిది ఒక బెల్లం లాంటిది. దానికి కావాలని ప్రతి ఒక్కళ్ళు ట్రై చేస్తారు. ఎవరు జగన్ గారు ట్రై చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు ట్రై చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు ట్రై చేస్తారు. అవసరమైతే లోకేష్ గారు కూడా ట్రై చేస్తారు. కొత్త కొత్త పార్టీలు రావచ్చు. ఇలా రకరకాలుగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో అందరికీ ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఎవ్వరికి ప్రజలు ఏం చేయాలా? ప్రజలు వాళ్ళు డెవలప్‌మెంట్ ప్రపోర్షనేట్‌గా ఎంతయింది? దురాశ పరంగా కాదు. ఊరికే నేను టార్గెట్స్ ఇచ్చారు. ఎంత ప్రపోర్షనేట్‌గా ఎంత జరుగుతుంది? గెస్ చేసుకోవాలా? చూస్తారు. అండ్ దే విల్ అసెస్ దేర్ వర్క్ లెవెల్ ఏ విధంగా చేశారు. ఆ చేసిన తర్వాత వెళ్ళి ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ సెల్యూట్లు కొట్టి బుకేలు ఇస్తే అయిపోయిందా డెవలప్‌మెంట్? సీఎం గారు ఓకే, ఓకే అని వీడియో కాన్ఫరెన్స్‌లు పెట్టేస్తే అయిపోద్దా? నో. అసెస్‌మెంట్ ఉంటుంది. అసెస్‌మెంట్ ప్రజలు చేస్తారు. ఏ ఆఫీసర్స్ చేయకపోయినా, ఏ చీఫ్ మినిస్టర్‌లు చేయకపోయినా, ఏ డిప్యూటీ సీఎంలు చేయకపోయినా, భట్టి విక్రమార్క గారికి ఇక్కడ డిప్యూటీ సీఎం. ఆయన ఎవరైనా డిప్యూటీ సీఎం పోస్ట్ అనేటటువంటిది ఒక మామూలు అన్‌ఇంపార్టెంట్ పోస్ట్ అది. దానికి పెద్ద సీన్ లేదు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కాబట్టి డిప్యూటీ సీఎం, డిప్యూటీ సీఎం, డిప్యూటీ సీఎం అని క్యాప్షన్స్ పెడుతున్నాం మనం మీడియా వాళ్ళు. మరి భట్టి విక్రమార్క గారు చక్కగా సైలెంట్‌గా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి వర్కింగ్ స్టైల్ చూస్తారు. ఏదో ఆయన నిజాయితీగా మాట్లాడేస్తాడు, ఆయన దెబ్బలాడేస్తాడు, ఫండ్ తీసుకొచ్చేస్తాడు. ఎంత తెచ్చాడో చూద్దాం కదా త్వరలో. అలాగే జగన్ గారు ఏం చేస్తాడో ఆయన యాక్షన్స్ చూద్దాం. ప్రజలు అసెస్ చేస్తారు. సో, అందరికీ ఛాన్సెస్ ఉన్నాయి. అంతేగాని అన్‌బయాస్డ్‌గా చెప్పడాలు, ఇవి బయాస్డ్‌గా చెప్పడాలు ఇవేమి ఉండవు. ప్రజలేంటంటే 2 యూజ్‌లెస్ గ్రూప్స్ ఉంటాయన్నమాట. ఒకటి వైఎస్ఆర్ పార్టీ గ్రూపు, ఇంకోటేమో టీడీపీ గ్రూపు, పవన్ కళ్యాణ్ గ్రూపు అని. వాళ్ళని తిట్టుకోవడం, వాళ్ళ మీద తిట్టుకోవడం. బయాస్డ్‌గా వాళ్ళుంటారు. అన్‌బయాస్డ్‌గా నిష్పక్షపాతంగా మనం చెబుతాం. ఏ పార్టీ కాదు. మనకు కావాల్సింది సిస్టమ్ ఆఫ్ వర్క్. యెస్. జ్యుడిషియరీ కానీ, ఏదైనా సరే గవర్నమెంట్ కానీ, గుడ్ గవర్నెన్స్ రావాలంటే ఒక సిస్టమ్ ఉండాలా? ఆ సిస్టమ్ చేయిస్తుంది పనులు. వీళ్ళు కాదు చేసేది. చీఫ్ మినిస్టర్స్ మారొచ్చు, డిప్యూటీ సీఎంలు మారొచ్చు, మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మారొచ్చు. ఎడ్యుకేటెడ్ పీపుల్ విల్ నో హౌ టు క్యాస్ట్ ద ఓట్ అండ్ హౌ టు డ్రైవ్ ద పబ్లిక్. ద ఎడ్యుకేటెడ్ పర్సన్ నోస్. యెస్. సో, టీఆర్ఎస్ లైక్ ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోవడానికి గల కారణం పేరు మార్పిడి వల్లనే. దాని గురించి మీరేమంటారు? 100% పేరు మార్పుడు వల్లే. అది కేసీఆర్ గారికి కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే నేషనల్‌గా చెయ్యాలి అన్న ఉద్దేశంతో నేషనలైజ్ చేయాలి అన్న ఉద్దేశంతో పార్టీ పేరు మారుస్తారు. వాళ్ళంతా ఆలోచిస్తారు. కేవలం జ్యోతిష్యం పండితుల్ని చెప్పేసిన దాన్ని బట్టి కాదు.
ఇప్పుడు ఆ బా అనే అక్షరానికంటే కూడా టా అనే అక్షరం ఎప్పుడు కూడా పవర్ఫుల్గా పలుకుతుంది. దాని యొక్క తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ గారికి కూడా ఆ పార్టీలో బలం లేదని తెలుసు. ఏది బా అనే అక్షరంలో. అందువలన ఆయన మళ్ళీ వెనక్కి పెట్టలేడు కదా! అప్పుడు బాలేదని చెప్పేసి బీఆర్ఎస్ మార్చేసి టీఆర్ఎస్‌లోకి వచ్చేస్తే బావుండు అని అందరూ అడుగుతారు. అందరూ సలహాలు ఇస్తూ ఉంటారు. ఇట్స్ నాట్ ప్రాక్టికబుల్. సో, ప్రాక్టికబుల్ థింగ్ చూడాలా. బట్ ఇట్స్ ఎ లాస్ ఈస్ ఎ లాస్. ఆ లాస్ అయిపోయింది ఇంకా. అండ్ నెక్స్ట్ వీళ్ళు స్ట్రాటజీ పికప్ చేసుకుంటూ వెళ్తారు. డెఫినెట్లీ ఎవ్రీవన్ షుడ్ వర్క్ హార్డ్. ఎవ్రీవన్ షుడ్ ఫైట్. అండ్ ఎవ్రీవన్ షుడ్ ఫైట్ ఫర్ పవర్. వైఎస్ షర్మిల గారి జాతక ప్రకారంగా రాబోయే రోజుల్లో తన జీవితం ఎలా ఉండబోతుంది రాజకీయ ప్రకారంగా? షర్మిల గారు ఏమో అమాయకురాలు కాదు. ఉమ్, ఆమె సొంత పార్టీ తెలంగాణలో పెట్టడము, మళ్ళీ విలీనం చేయడము, అలాగే మళ్ళీ కాంగ్రెస్‌లోకి వెళ్ళడము, ఇవన్నీ కూడా ఒక స్ట్రాటజికల్‌గా వెళ్తోంది ఆమె. అలాగే పార్టీని మనము వీళ్ళని విమర్శించడము, వైఎస్ఆర్ పార్టీని అట్లా ఇవన్నీ ఏదో చెప్పుకుంటారు ప్రజలు. ఏంటంటే విమర్శిస్తున్నారు అది ఇది అని. డెఫినెట్‌గా ఆమె జాతకంలో ఒక హోదాను అనుభవించేటటువంటిది ఉంది. డెఫినెట్‌గా ఒక సెంట్రల్ మినిస్టర్ గానీ, లేదా ఎంతోమంది అవుతున్నప్పుడు షర్మిల అవ్వడానికి ఏముంది, మామూలు కేర్ ఆఫ్ అడ్రస్ లేనటువంటి వాళ్ళు, ముక్కు మొహం తెలియనటువంటి వాళ్ళు అవుతున్నారు. షీ ఈస్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డిస్ డాక్టర్. ప్రియమైనటువంటి పుత్రిక అండ్ నా శిష్యురాలు ఆమె. అందువలన ఎట్టి పరిస్థితుల్లో షీ విల్ వన్ డే బికమ్ ద సెంట్రల్ మినిస్టర్ ఆర్ ద గవర్నర్ ఆఫ్ ఎనీ స్టేట్. అందులో ఆశ్చర్యం లేదు, త్వరలోనే అవుతుంది. మంత్రి అయిన గారు రోజా జాతక ప్రకారంగా ఎలా ఉంటుంది ఆమె రాజకీయ జీవితం? రోజా గారు జాతకం బాగానే ఉంటుంది. ఉమ్, ఆమెది తులారాశి కాబట్టి ప్రస్తుతం ఉమ్, అష్టమంలో ఉన్నటువంటి గురుడు, తర్వాత కుజుడు, దీనివల్ల కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది. రైట్. అలాగే వ్యయంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావాల వల్ల ఆమె కొంచెం గుళ్ళు గోపురాలు ఇవి తిరుగుతూ ఉండాలి. ఉమ్, షష్ఠ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన ఆమెకి గోచారరీత్యా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు తిట్టేటటువంటి వాళ్ళంతా కూడా తగ్గిపోయారు ప్రపోర్షనేట్గా. చూడు, ఎలక్షన్ వచ్చిన తర్వాత, Yes, రిజల్ట్ yes. వచ్చిన తర్వాత క్రమంగా. ఇంకా అలాగా అక్టోబర్ 30కి పూర్తిగా తగ్గిపోతారు. ఉహుహు. అండ్ జనరల్గా ఇప్పుడు ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళని తిట్టట్లేదు, వీళ్ళు వాళ్ళని తిట్టట్లేదు. అంతా కామన్ అయిపోయింది, నార్మలైజ్ అయిపోయింది సిచ్యుయేషన్. ప్రజలకు కాలక్షేపం ఉండదు. కాబట్టి ప్రజలకు కూడా విందు కావాలంటే జస్ట్ వాళ్ళని వీళ్ళు వాళ్ళు తిట్టుకుంటుంటే బాగుంటుంది. సంహవ్ రోజా మళ్ళీ పికప్ అవుతుంది. ఉమ్, అండ్ ఈ గురుడు వచ్చే సంవత్సరం మనకి మే 1 తర్వాత 2025లో ఆమెకు భాగ్య స్థితిగతుడు అవుతాడు. అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేటటువంటిది కర్కాటక రాశిలోకి గురుడు వస్తాడు. అప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. సో రాజకీయంగా ఆమె వృద్ధి పికప్ అనేటటువంటిది ఉంటుంది. ఎందుకంటే రియలైజేషన్ వచ్చింది ఆమెకి. అండ్ తిట్టడం వల్ల ఏముండదని, తిట్టడం అనేది కామన్ పబ్లిసిటీ ఒక చక్కగా లైమ్ లైట్లో ప్రజలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతోనే ఉంటుంది తప్ప వ్యక్తిగతమైన కక్షలు ఏముండవు. రైట్.